a recipient of Padma Shri in 2002 and Padma Bhushan in 2016 and several international honors in the field of medicine, general, endoscopy in particular. The list is huge and enormous. Dr. Nageshwar Reddy's contribution to human health is beyond measure. His commitment to better health resulted today in ASIN Institute of Gastroenterology, a world-class state-of-art facility at Hyderabad. Steeped in core values. సార్ ఇట్లా అందరు నిలవడం చెప్పండి సార్. మీరు కూర్చోండి సార్. దక్షిణమూర్తి ఏమని చెప్పండి సార్, చెప్పండి. ఫేస్ తీయండి, ఫేస్ తీయండి. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి మరో శుభాకాంక్షలు. ఈరోజు ఈశ్వరీబాయ్ అవార్డ్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు డాక్టర్ గీతారెడ్డి గారికి, కమిటీకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈశ్వరీబాయ్ గారు ఒక జయంట్. అంటే ఆమె చేసిన, మనం చదువుతుంటే, ఇప్పుడు విన్నారు మీరు అంతా ఆమె చేసింది, మనం చదువుతుంటే, నేను 1980 హైదరాబాద్కి ఫస్ట్ వచ్చినప్పుడు ఆ గురించి అందరూ మాట్లాడుకునేవాళ్ళు. అసెంబ్లీలో ఎలాగ ఎంత ఫియర్స్గా అపోజ్ చేసేవాళ్ళు, సోషల్ కాజెస్కి ఎంత ఫైట్ చేసేవాళ్ళు, ఇవన్నీ వింటుంటే ఒక ఇంగ్లీష్ కొటేషన్ నాకు గుర్తొస్తుంది. ఏమంటే, ఏ డిటర్మిన్ లేడీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇన్ నేచర్. అంటే ఒక డిటర్మినేషన్ తోటి ఎస్పెషల్లీ లేడీ ఏమైనా చేయాలంటే తప్పకుండా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూసారు గవర్నర్ గారు, అలాగే డాక్టర్ గీతారెడ్డి గారు కూడా దే రీచ్ వెరీ హై పొజిషన్స్ బికాస్ ఆఫ్ దిస్ డిటర్మినేషన్ అండ్ దే హ్యావ్ ది కేపబిలిటీ. ఈశ్వరీబాయ్ గారు పర్టికులర్గా ఒక సోషల్ జస్టిస్ దానికోసం చాలా ఫైట్ చేశారు. ఆ ముందు చూస్తుంటే 1950s గర్ల్స్కి ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్కి చేయాలని ఇప్పుడు కూడా జరుగుతాం. దానివల్ల ఫైట్ చేసింది. దానివల్ల అలాగే ఒక సోషల్ ఈక్విటీ, అందరినీ ఈక్వల్గా ఉండాలా, బోత్ జెండర్ వైజ్ కానీ లేకపోతే సోషల్ స్టేటస్ కానీ అందరికి ఈక్వల్గా ఉండాలని చేసిన జస్టిస్ ఫైట్ ట్రూ రిపబ్లికన్ అంటారు, అంటే ట్రూ అంబేద్కర్ అంటారు. అలాగా ఆమె చేసిన జస్టిస్ కోసం ఫైట్ ఇంకా కూడా మనకి ఇప్పుడు కూడా సుమారు 60% ఆఫ్ డాక్టర్స్, అంటే 60% డాక్టర్స్కి ఈ కోవిడ్ వ్యాధి వచ్చింది. వాళ్ళు పేషెంట్ ట్రీట్ చేస్తూ ఉంటే కూడా, అంటే కెన్ ఇమాజిన్ అంత సీరియస్గా. ఈ 2 సంవత్సరాల్లో మన దేశంలో కనీసం 2000 డాక్టర్లు చనిపోయారు ఈ వ్యాధితోటి. సో నన్ను చాలా మంది అడుగుతుంటే నేను చెప్తున్నా, మన దిస్ ఈజ్ లైక్ సోల్జర్స్ గోయింగ్ టు వార్స్ వితౌట్ గన్స్. ఈ డాక్టర్స్కి మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. వీ కెనాట్ సే మేము చేయలేము అని చెప్పలేము అన్నమాట. మామూలుగా డాక్టర్ పెద్ద స్టడీ చేశాము, ఒక 20,000 మందిలో వ్యాక్సినేషన్ ఎఫెక్ట్. ఇది పెద్ద జర్నల్లో వస్తుంది. దాంట్లో ఏం కనుక్కున్నాంటే, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరికి సీరియస్ డిజీజ్ కానీ డెత్ రాలేదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకే వచ్చేది సీరియస్ డిజీజ్. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి జబ్బు రావచ్చు, కానీ మైల్డ్ జబ్బు వచ్చిపోతుంది. అంటే నేను జలుబు వచ్చినట్టు, జ్వరం వచ్చినట్టు వచ్చి పోతా ఉంటున్నాను. దానికే ఇక్కడ మీ అందరికీ నా విజ్ఞప్తి అంటే, వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎవరు తీసుకోలేదు రేపే తీసుకోండి వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఇస్ లైఫ్ సేవ్. వ్యాక్సిన్ ఇస్ కంపల్సరీ తీసుకోండి. ఒకటి. రెండోది మాస్క్, వ్యాక్సిన్. మూడోదేమో వెంటిలేషన్. అంటే వెంటిలేషన్ అంటే మనకి ఇప్పుడు ఏసీలు అలవాటై క్రౌడెడ్ ప్లేసెస్ లో, క్లోజ్ ప్లేస్ అలవాటైంది. కానీ వెంటిలేషన్ వల్ల ఎయిర్ వస్తే చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ డిజీజ్ కట్ అయిపోతుంది. అది చాలా రీసెర్చ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఏసీ రూమ్ లో ఉన్నా కూడా కొంచెం తలుపు తెచ్చి పెట్టుకోండి, విండోస్ తెచ్చి పెట్టుకోండి. దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. NVVT అంటే టెస్టింగ్. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్ టెస్టింగ్ చేసుకోండి. ఎందుకంటే టెస్టింగ్ వల్ల మీరు సపోజ్ పాజిటివ్ అంటే కొంచెం ఐసోలేట్ చేసుకొని వేరే వాళ్ళకి రాకుండా. అదేవిధంగా for you gracing this function as our chief guest in spite of your busy schedule. Shared the morning about a week back when we went to
invite Honorable Excellency Governor Tamilisai Ma'am for this function. And then she was again going to Shamshabad Airport to go somewhere else. Such a busy schedule she has. And she promptly within 5 minutes said, I'll definitely try and make it and I'll come. So that spontaneity of my mother's birthday celebrations and the time you have given us. Once again, thank you. B.R. Ambedkar garu చెప్పినట్లు మీరు మేకల మాదిరిగా కాకుండా సింహం మాదిరిగా ఉండాలి. శ్రీమతి ఈశ్వరిబాయి గారు డాక్టర్ అంబేద్కర్ గారి మాటలను నిజం చేసి చూపారు. మరియు ఈ కార్యకారిణికి చేసిన అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దళిత్ అభివృద్ధి పరిచయం ఉన్న వారాంతలలో ఈశ్వరి పేరు విని ఉంటారు. వారు నిజం రాష్ట్రంలో తెలుగు వారిలో ముద్దు బిట్ట ధైర్య సాహసలున్న వీర వనిత చైతన్య ఉద్యమయ స్వరూపిణి సేవ ప్రయాణులు బలహీన దళిత్ పీడిత ప్రజల ఉత్తరాపురులు అంబేద్కర్ అడుగు జాడలో నడిచిన వారు గొప్ప రాజకీయ నాయకులు. మంచి శాసనసభ్యురాలు. అమెది కళ్ళ కవడం లేని నిర్మల హృదయం. లంచగొండి అధికారులకు సిప్ప స్వప్నం. ఆమెకి ప్రజాసభం జీవిత పరమాత్మ. రాజకీయ రంగంలో నైతిక విలువల కోసం పోరాటం శాసించిన ధైర్యశాలివారు. అగుపుట్టిన దేశభక్తి దేశాభినం కలవారు. థ్యాంక్ యూ వెరీ మచ్ for enjoying my Telugu. And first of all, I congratulate Dr. Rageshwara Reddy Garu, Chairman AG Hospitals, for getting the award today. And he has given a full explanation about Corona and the present situation. I am really very happy, and he has educated you. I wanted to tell, please wear mask, wash your hands, and apart from that, please take the vaccination. So that will be whether today's virus or tomorrow's virus or day after tomorrow virus or future virus, vaccination is the only answer, and you have to take it. So he ensured that message very strongly. So I really very happy that apart from getting the award, he educated you all on the virus and the new strain. And when I got down from the flight today, I went to the international airport and inspected all the arrangements, because again we have to be very careful about the new strain of the virus. And I appreciate Dr. Geeta Reddy Garu for remembering her mother and celebrating her remembrance. And without the Ramachandra Reddy Garu's support, she cannot achieve things. So, my special salute to him also. And I really appreciate Sri Srinivasa Garu, Gaud Garu and Muhammad Ali Garu for coming here and supporting her. Because they are like the Telangana government is supporting. And when they come, it is like Telangana government supporting her. When I come, it is Telangana government, it is central government and Puducherry government supporting her. And Kannada also. So almost a southern India support she has. And I am really very happy because 60s before I was born, she has been empowered women, particularly fighting for the rights of women
and downtrodden people and Ambedkarians, the sisters and brothers. I am really very happy to participate in this program. And as they said, till today morning, I was in Puducherry, because Puducherry and Chennai floating with floods. Central team came, and because of that I was held up at Puducherry. But it is my duty, in spite of that I have to come. So I flew and came to this program, and I am really very happy to be here, and I wish all the participants here who are all present here, including my press friends, and I wish you all the best. But my appeal is again, be very careful, and new strain is coming, but don't be panic, but always wear mask, wash your hands and take vaccination. Thank you so much. మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, సభాధ్యక్షులు డాక్టర్ శ్రీ రమణ గారు, డాక్టర్ గీతారెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు, డాక్టర్ వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి ఆవిడ హరికృష్ణ తర్వాత మడిపల్లి నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ శ్రీమతి ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి శ్రీమతి ఈశ్వరీబాయి గారి జయంతి వర్ధంతి ఉత్సవాలని అత్యంత వైభవంగా తెలంగాణ జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సంకల్పం. ఆ సంకల్పం మేరకు, వారి ఆదేశాల మేరకు తెలంగాణ ఇద్దరు దంపతులు, ఇద్దరు మాస్టర్లు, రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ శ్రీ గీత గారు, వారిద్దరిని సత్కరించారు గౌరవ గవర్నర్ గారు. ఈ సత్కారంలో రామచంద్రారెడ్డి గారు, గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొంటున్నారు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్తర, గంగా, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్చల, జలధి, తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, गाहे तब जय गाथा, जय गण मंगलदायक, जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे.
share and subscribe G3 Media.